పరిసేవకు అభిషేకం, అభిషేకం ఇది అభిషేకం, నా పరిసేవకు అభిషేకం, పరిశుద్ధాత్మతో అభిషేకం, పావన ప్రభుని ప్రతిరూపం, పావన ప్రభుని ప్రతిరూపం, అభిషేకం ఇది అభిషేకం, నా పరిసేవకు అభిషేకం. మందెను కాయుటకు, సత్యపు బాటన నడుపుటకు, క్రీస్తు మందెను కాయుటకు, సత్యపు బాటన నడుపుటకు, విశ్వాసానికి నిలువుటమై, విశ్వాసానికి నిలువుటమై, అండగమాకిక నిలుచుటకు, అండగమాకిక నిలుచుటకు, అభిషేకం ఇది అభిషేకం, నా పరిసేవకు అభిషేకం, అభిషేకం ఇది అభిషేకం, నా పరిసేవకు అభిషేకం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం సహాయ మత విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిదాతలు శ్రీ దర్శి శౌరీరాజా మరియు శ్రీమతి శ్యామలాదేవి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేర్లని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కోడిగంటి విజయభాస్కర్, పాత్మరాని కుటుంబంలో మరణించిన హర్షవర్ధన్, అంతోని, శౌరయ్య, జ్ఞానమ్మ, థామస్, జాన్ భాస్కర్, గ్రోలి జోజి, చిన్నమ్మ, లూత్ మరియన్న, ఫిలోమోనమ్మ, జోసఫ్ బాబు ఆత్మలకు, బంధుమిత్రులకు ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దుఃఖాలక్ష్మికి సంపూర్ణ స్వస్థత దయచేయమని రవికుమార్, సత్యవతి, శ్రీదేవి, పుష్ప, వంశీ ఈశ్వర్లకు ప్రభు ఆశీస్సులతో ఆయురారోగ్యములు, శ్రీదేవి వివాహం త్వరలో దేవుని చిత్తంలో జరగాలని, పుష్ప చదువు పూర్తి అవ్వాలని, వంశీ ఈశ్వర్ ఆలోచనలు ఫలించాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం 6వ విచారణ క్రీశేషులు బోనల విజయలక్ష్మి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని బి ధనలక్ష్మి, బి సునీత, వై పద్మజ, వై లక్ష్మణరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ నిజామాబాద్ విచారణ క్రీశేషులు సిద్ధమ్మాత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ సిస్టర్ మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న దొడ్డి కార్తిక్కు మరియు హర్షిని సమీకాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్యవాణి టీవీ ఛానల్లో పునీత ఫ్రాన్సిస్ శౌరి గారి యొక్క దివ్య బలి పూజను మనందరి మేలు కోసం సమర్పించడానికి విచ్చేసినటువంటి మహాగణత వహించిన
కరణం తమన్ కుమార్ గారు ఎంఎస్ఎఫ్ఎస్ నల్గొండ పీఠాధిపతుల గారికి దివ్యవాణి టీవీ సిఇఓ ఫాదర్ లూథరాజ్ అండ్ సిబ్బంది తరపున స్వాగతం పలుకుతూ ఈ దివ్య బలి పూజను సమర్పించవలసిందిగా కోరుచున్నాము. ప్రభు, అన్యజాతుల నడుమ నేను నిన్ను కొనియాడదను. నేను మా ప్రజలకు నీ దివ్య నామమును వెల్లడింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పూజ్య గురువులారా, కన్యాస్త్రీలారా, ప్రియులారా, విశ్వాసులారా, ఈరోజు మన శ్రీ సభకు ఎంతో మహోజ్వల దినం. ప్రపంచమంతటా కూడా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ముఖ్యంగా మన దేశంలో ఘనమైనటువంటి వేడుకలు చేసుకుంటూ ఉన్నారు. ఏం చేతనంటే ఆయన భారతదేశంలో సేవలు అందించి క్రీస్తు నామాన్ని ప్రకటించినటువంటి భక్తుడు, పునీతుడు, భారతదేశపు పాలక పునీతుడు అని చెప్పవచ్చు. ఈ విధంగా ఫ్రాన్సిస్ జేవియర్ గారు వారి జీవితాన్ని క్రీస్తు పోనీకి అంకితం చేసుకొని ఆయన వాక్యాన్ని జీవితం ద్వారా అందిస్తూ ప్రభువుకి సాక్షిగా నిలిచాడు. వాక్యం మన జీవితాల ద్వారా అందిస్తేనే ప్రజలు అర్థం చేసుకుంటూ ఉంటారు. ప్రభుని యొక్క వాక్యం మన జీవితాల ద్వారా ఒక సాక్షిగా నిలవాలి, నిరూపింపబడాలి. అప్పుడే ప్రజల్లో చైతన్యం, విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ పునీతుడి పండుగ చేసుకునే సమయంలో మన జీవితాలే ప్రభువుకి అంకితం చేసుకుంటూ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ ఏ విధంగా తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడో మనం కూడా మన ప్రేమ ద్వారా, విశ్వాసం ద్వారా ప్రభుతో పటిష్టమైన బంధాన్ని ఏర్పరచుకొని ఆయన వాక్యాన్ని ప్రకటించడంలో, దాంతోపాటు మన జీవితాలు కూడా ఆ వాక్యానికి సాక్ష్యంగా మార్చుకోవడంలో కావలసినటువంటి అనుగ్రహాలు, ఆత్మవరాలు దయచేయమని ఈ పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. పూజ అర్పించే ముందు మనం చేసినటువంటి పాపాలు, తప్పులు ఒప్పుకొని ప్రభుని యొక్క క్షమాపణ మనసారా కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. దేవాది దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు, భవిష్యత్తులో ఇంకెన్నో చేస్తాడు. అటువంటి విశ్వాసంతో, నమ్మకంతో మహిమ గీతాన్ని పాడుకుందాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగునుగాక, ఇలా కలుగునుగాక, కలుగునుగాక, ఇలా కలుగునుగాక.
సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము కనపరచుచున్నాము మీ దయనేలలో కోరెదము మిమ్ము కనపరచుచున్నాము మీ దయనేలలో కోరెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక ఘన మహిమా కలుగును గాక జనతేక సుతుడా ఏలినవార ప్రియ ప్రియ సుతుడా సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక ఘన మహిమా కలుగును గాక కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము చాటెదము నీ దయని ఇలలో కోరెదము నీ ఘనమును చాటెదము నీ దయని ఇలలో కోరెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక ఘన మహిమా కలుగును గాక మహోన్నతులు మీరు హరి పరిశుద్ధ దేవా మహోన్నతులు మా పావన శ్రీ యేసువా మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము కనపరచుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మిమ్ము కనపరచుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక ఘన మహిమా కలుగును గాక ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, దయామయ, ప్రేమామయ, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ బోధనల ద్వారా
అనేక మంది ప్రజలను నీ వైపునకు తిప్పుకొంటివి, వారిని నీ సొంతము చేసుకుంటివి. కావున అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా విశ్వాసుల హృదయములు భక్తితో ప్రజ్వరిల్లునుగాక. శ్రీసభ విశ్వమంతటా వ్యాపించి ఆధ్యాత్మిక అధిక సంతానమును పొంది ఆనందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా నాథులను మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పేదలకు సువార్తను ప్రకటించుటకును ప్రభువు నన్ను అభిషేకించెను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 3 వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహవత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోకవస్త్రముకు బదులు మారుగా ఆనంద తైలమును ఒసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ఇక ఏ కొదవయూ లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టుల్లో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ఇక ఏ కొదవయూ లేదు. నా ఆత్మకు సేద తీర్చును, తన నామగౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడును. ఎందుకనా నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము, నీ చేతికర్ర నన్ను కాపాడుచుండును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ఇక ఏ కొదవయూ లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ఇక ఏ కొదవయూ లేదు. నేను జీవించిన నాళ నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ఇక ఏ కొదవయూ లేదు. సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 16వ వచనం నుంచి 19 వచనముల వరకు మరియు 22, 23 వచనములు. సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడి తిని కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా అంతట నేనే చేసినచో నాకు ప్రతిఫలమును ఉండును. కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్పచెప్పబడినది అని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికిని దాసుడను కాను. కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనా రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో
పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందరు. ప్రాణాపాయకరమైనది ఏదీ త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు. ఈ విధంగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించరు. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచూ ఉండెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పూజ్య గురువులారా, కన్యాస్త్రీలారా, ప్రియులారా, విశ్వాసులారా, ఈరోజు మనందరం కూడా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ శుభ సమయంలో ఆ భక్తుడు పునీతుని యొక్క జీవిత ఆదర్శాన్ని, భక్తి విశ్వాసాలను ధ్యానించడం, మననం చేసుకోవటం ఎంతైనా సముచితం, సమంజసం. మరి ముఖ్యంగా ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి పేరు గల వ్యక్తులందరి కొరకు కూడా ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళను కూడా భగవంతుడు ఆస్వాదించి దీవించి నడిపించాలని, క్రీస్తు ప్రభుని యందు వాళ్ళు జీవించాలని ఈ పూజలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు వారి జీవితాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటే క్రీస్తు ప్రభుని ఎడల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమ కారణంగా తన జీవితాన్ని ప్రభు యొక్క సేవలో సాగింపజేసుకున్నాడు. ప్రభువు కోసమే బ్రతికాడు. ఆ విధంగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు.
ఇదే విషయాన్ని మనం ఈ నేటి పట్టణాల్లో కూడా విన్నాం. మొదటి పట్టణంలో యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా నన్ను దేవుడు అభిషేకించాడు సువార్తను ప్రకటించడానికి, కష్టాల్లో ఉన్న వారి యొక్క కన్నీటిని తుడవడానికి, చెరసాల్లో ఉన్న వారిని విడుదల చేయడానికి. ఈ విధంగా అభిషిక్తులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ఇదే క్రీస్తు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, సేవా రూపం. సేవకులుగా ప్రభు చూపించినటువంటి మార్గంలో మనందరం కూడా అభిషిక్తులై ఉన్నాం కాబట్టి ఈ సేవక రూపం దాలుస్తూ చేతనైన సహాయం అందిస్తూ ఆ ప్రభువుకి సాక్షులుగా వెళ్ళటానికి మనం ప్రయాసపడాలి. మాటల్లో కన్నా, ప్రకటించడంలో కన్నా, చెప్పడంలో కన్నా చేతలే మిన్న అన్నటువంటిది మనకు తెలుసు. ఈ చేతల ద్వారా, జీవితాల ద్వారా ప్రభువుకి మనం సాక్ష్యం చెప్పడంలో అన్ని వేళలా ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తూనే ఉండాలి. కాబట్టి ఇది నోటి మాటలతో చెప్పినంత తేలిక కాదు. ప్రభువు వలె మన జీవితాలు మలుచుకోవాలి అంటే తప్పనిసరిగా ఆ ప్రభుని యొక్క ప్రేమతత్వం మనలో ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి, గుణగణాలు ఉండాలి, లక్షణాలు ఉండాలి. అప్పుడే ఆ ప్రభువుకి మన జీవితాల ద్వారా సాక్ష్యం చెప్పగలుగుతాం. ప్రియులారా, విశ్వాసులారా, ఇదే విషయాన్ని పౌలు మహర్షి కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో తెలియపరుస్తున్నాడు. నేను బోధ చేయకపోతే అంతా వ్యర్థం. బోధ చేయాలి, క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. కేవలం నోటి మాటలతోనే కాదు, నా జీవితం ద్వారా అందరికీ అందుబాటులో ఉండాలి, అందరితోనూ ఆ సువార్తను పంచుకోవాలి, ఆనందాన్ని పంచిపెట్టాలి అన్నటువంటి ఆశాభావం, అంకితభావం పౌలు మహర్షిలో ఉంది. ఇదే విషయాన్ని మనం 2వ పట్టణంలో క్లుప్తంగా విన్నాం. ఈ విధంగా పౌలు మహర్షి జీవితాన్ని మనం గమనించినట్లయితే ప్రభు కోసమే బ్రతికాడు. ఇక నేను కాదు బ్రతికేది, నాలో ప్రభు బ్రతుకుతున్నాడు. నేను కాదు మాట్లాడేది, నాలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి ఆత్మీయ అంతరంగిక రూపాంతరం, ప్రత్యేకంగా ప్రభువుతో ఆత్మీయ బంధం, అటువంటి బంధంలో సాగితేనే తప్ప జీవితాల ద్వారా సాక్ష్యం చెప్పడం చాలా కష్టం. అంచేత మనందరం కూడా బోధ చేయాలి అనేటువంటిది వాస్తవం. కానీ ఏ విధంగా చేయాలి, ఎంతవరకు చేయాలి, ఆ బోధనలో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి? ఈరోజు పౌలు మహర్షి 2వ పట్టణంలో అంటున్నాడు, ఎంతో దారుణం, నేను చేయకపోతే గొప్ప పాపం చేసినట్టుగా ఆయన మనోవ్యధ చెందుతూ ఉన్నాడు. అంచేత బాప్టిస్మం పొందినటువంటి, జ్ఞానస్నానం పొందిన అందరికీ కూడా ఈ బాధ్యత ఇవ్వబడింది. అందుచేతనే ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామాన్న బోధించండి, నా శిష్యులుగా చేయండి, శిష్యురాండ్రులుగా చేయండి, నా ప్రేమను పంచిపెట్టండి, నా సేవలో మీరు ఉండండి అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ మాటలన్నీ కూడా పౌలు మహర్షి తన జీవితం ద్వారా నెరవేర్చాడు, తన జీవితాన్నే అంకితం చేసుకున్నాడు. అంచేతనే పౌలు మహర్షి రాసిన లేఖలు చదివితే ఎంతో ప్రాక్టికల్గా ఉంటాయి, ఒక సంఘానికి, ఒక మనిషికి హత్తుకునేలాగా ఉంటాయి. ఎంచేతనంటే ఆయన ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, శిక్ష అన్నీ అనుభవించి చివరికి ఏమన్నాడు, ఎవరు నన్ను ప్రభుని ప్రేమ నుంచి వేరు చేయగలరు? ఎవరు కూడా వేరు చేయలేరు. అంతటి లోతైన అనంతమైన క్రీస్తు ప్రేమలో ఆయన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. అందుచేతనే ఆయన సువార్తను ప్రకటించకపోతే నాకు ఎంతో అనర్థం, ఎంతో దారుణం అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసులారా, ప్రభు ఇచ్చినటువంటి మాట కూడా స్మరిస్తూ మీరు వెళ్ళి సకల జాతి జనులకు నా సువార్తను బోధించండి, నా సువార్తను అందించండి. సువార్త అంటే మంచి వార్త, మనిషికి ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. ఎవరైతే ప్రభు గురించి తెలుసుకుంటారో, ప్రభువుని ఆశిస్తారో, ప్రేమిస్తారో, సేవలో బ్రతకాలని కోరుకుంటారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకు?
ప్రభువే, జీసస్ క్రైస్ట్, ద జాయ్ ఇన్ జీసస్. జీసస్ ఈజ్ అవర్ జాయ్. అంచేత ఆనందంలో బ్రతకాలన్నదే ప్రభుని యొక్క కోరిక. అటువంటి ఆనందంతో, సంతోషంతో, అంకిత భావంతో పునీత ఫ్రాన్సిస్ జేవియర్ తన జీవితాన్ని సాగింపు చేసుకున్నాడు. ఎక్కడో పుట్టాడు ఆయన స్పెయిన్ దేశంలో 15వ శతాబ్దంలో. కానీ భారతదేశానికి వచ్చి ఆ గోవా ప్రాంతం అంతా కూడా, మరి చైనా కూడా వెళ్ళి, ఇవన్నీ దేశాలు ఒకసారి మనం ఆలోచిస్తే మతిపోతుంది. ఎట్లా తిరిగారు వీళ్ళు, ఏ విధంగా చేయగలిగారు, ఎవరిచ్చారు ఈ శక్తి వాళ్లకు? ఈ రోజుల్లో చూడండి, అన్నీ ఉండి ఈ వాక్యం పరిచయం చేయడానికే చాలామంది బద్దకిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఏమీ లేవు, ఆధునిక వాహనాలు లేవు, ఆధునిక పరికరాలు లేవు. అటువంటి సమయంలోనే సువార్త ఎక్కువగా జరిగింది. అన్నీ ఉండి నేటి సువార్త చాలా వరకు తగ్గిపోతుంది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రియులారా, విశ్వాసులారా, మనం సువార్త చెప్పాలి అని వ్యక్తిగతంగా మనం అనుకుంటే కానీ జరగదు. అది ఏ విధంగా వస్తుంది అంటే, ప్రభుతో మన జీవితాలు ముడిపడి ఉన్నప్పుడు, ఆ ప్రభు కోసం తప్పించినప్పుడు, ఒక తపస్విగా కంకణాలు బిగించినప్పుడు. తపస్వి అంటే ఏంటి? తప్పించేవాడు. ఎవరి కోసం? ప్రభు కోసం. ఆ విధంగా తప్పించాడు కాబట్టే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను బోధించాడు. తన జీవితం ద్వారా, మంచి పనుల ద్వారా, ఆదుకోవడం ద్వారా. ఈ విధంగా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ తన జీవితాన్ని క్రీస్తు ప్రభుని యొక్క జీవితంలో ధన్యం చేసుకున్నాడు. అంచేతనే ఈ పండుగ చాలా ఘనంగా చేస్తారు. ముఖ్యంగా గోవాలో నేటికి కూడా ఆయన పవిత్ర దేహం భద్రపరచబడి ఉంది. 10 సంవత్సరాలకు ఒకసారి ఆ దేహాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతారు. చాలామంది, లక్షల మంది వెళ్ళి దర్శించుకుంటారు. ఈ విధంగా ప్రియులారా, విశ్వాసులారా, భక్తులు, పునీతులు మన పుణ్య జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఆదర్శం. మనిషి కేవలం భౌతికం, లౌకికం మాత్రమే కాదు, ఆత్మీయం, ఆధ్యాత్మికం కూడా. ఈ ఆధ్యాత్మిక జీవితం లోపిస్తే అన్నీ లోపించినట్టుగా బాధపడతాడు. ఆధ్యాత్మిక జీవితం పుష్టిగా ఉంటే తప్పకుండా మనిషి అన్ని రంగాల్లో కూడా పుష్టిగా కనిపిస్తాడు, ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, జీవిస్తాడు. అంచేత మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. క్రీస్తు ప్రభుని యందు ఆత్మీయ, ఆధ్యాత్మిక బంధంలో ఎదగాలి. అప్పుడే మనం కూడా ప్రభు కోసం ఏదో చేయాలి అని తపిస్తాం. ఒక తపస్విగా ఆయన వాక్యాన్ని ప్రజలకు అందిస్తాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసులారా, ఈరోజు ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా మరోసారి ప్రార్థన చేసుకుందాం. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారా, మా కొరకు వేడుకోరండి. మీలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ యుక్తి, భక్తి మాకు ఇవ్వండి. మేము కూడా ప్రభువుకి సాక్షులుగా బ్రతికే భాగ్యం ఇస్తూ మమ్మల్ని దీవించండి అని చెప్పి ఈ పూజాబల్లో ప్రార్థన చేసుకుందాం. మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమను భూలోకమను సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని నివసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు నుంచుచున్నాను. ఇతడు పవిత్రాత్మలైన గర్భమే కన్యమరియము నుండి పుట్టెను. పొంచి పిలాతుని అధికారమునకులోనే పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తిరిగి చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపు నివసించుచున్నాను. శరీర ఉత్థానము నివసించుచున్నాను. నిత్య జీవము నివసించుచున్నాను. ఆమేన్. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ బిడ్డలైన మమ్మల్ని ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ పండుగ సందర్భంగా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ ఏ విధంగా మీ జీవితంలో పాలు పంచుకుని ధన్యం చేసుకున్నాడో, మేము కూడా మీతో ఆత్మీయ బంధంలో ఎదిగి అభివృద్ధి చెందుతూ మీకు సాక్షులుగా బ్రతికే భాగ్యం దయచేయమని, మా కోరికలు పండించమని ప్రార్థన చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ఓ మా ప్రభువ, ఈనాడు ప్రత్యేకముగా యావత్ శ్రీ సభ అంతా కూడా ప్రత్యేకముగా భారత శ్రీ సభ పునీత శౌరి వారి పండుగను కొనియాడుచుండగా, ఆయన చేసినటువంటి వేద ప్రచారమును అనుసరించి ఆయన అడుగుజాడల్లో ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి.
ప్రత్యేకముగా గురువులను, కన్యాస్త్రీలను, మా పావన జనక పోప్ ఫ్రాన్సిస్ గారిని, మా పీఠాధిపతులందరినీ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు వాక్యము ద్వారా మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసుగుచు వారిని నా బిడ్డలను చేయండని మాకు విజ్ఞాపన ప్రార్థన వారి ప్రత్యేకముగా ఆజ్ఞతో కూడినటువంటి ప్రార్థన అందజేసి ఉన్నారు. ఈ ప్రక్రియలో ప్రభువా ముందుకు వస్తున్నటువంటి వారిని మరి భారత శ్రీ సభలో అనేకమైనటువంటి దైవ పిలుపులు తగ్గిపోతున్నటువంటి సమయంలో మీ పరిచర్య కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. యువతి యువకులు ముందుకు వచ్చి పరిచర్య అన్నటువంటిది అందరి సమూహమైనటువంటి బాధ్యత, అందరి సమిష్టి బాధ్యత అని గుర్తెరిగి ప్రభువా మీకోసం ముందుకు వచ్చేటువంటి యువతి యువకులుగా మలచమని, మరి వారి జీవితంలో కూడా వారికి కావలసినటువంటి దిశానిర్దేశములు చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ప్రత్యేకముగా ఈనాడు దివ్యవాణి టీవీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. దివ్య బలి పూజలను సమర్పించినటువంటి కుటుంబాలు, మూలనిధి స్థిరనిధి దాతలు, ప్రత్యేక దాతలందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రభువా వారికి తగినటువంటి మేరలో మీరు ఆశీర్వదించినటువంటి వేరలో ముందుకు వచ్చి దివ్యవాణి టీవీ పోషణ ద్వారా ప్రపంచమందంతటా తమ వంతు సాయము చేస్తూ శుభవార్తను ప్రకటిస్తుండగా వారి జీవిత కోరికలను ఆశీర్వదించమని, వారి కుటుంబ సమేతముగా ఏర్పాటు చేసుకున్నటువంటి మనవులను అంగీకరించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ సమయంలో ప్రత్యేకముగా మా ప్రత్యేక పీఠాధిపతులు నల్గొండ మేత్రానులైనటువంటి మహాఘనత వహించినటువంటి కరణం తమన్ కుమార్ పీఠాధిపతుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నూతన కాపరిగా వారిని మీరు అభిషేకించి ఉన్నారు. మీ దివ్యమైనటువంటి హస్త నిక్షేపణము చేసి వారిని దీవించి కాపరిగా వారిని నియమించి ఉన్నారు. మరి వారి కాపరి తత్వములో ఉన్నటువంటి నల్గొండ పీఠమును దీవించండి. గురువులను, కన్యాస్త్రీలను, దైవ సేవకులను, మరి వారికి అండగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారు చేస్తున్నటువంటి పరిచర్యలో మీరు ఎల్లప్పుడూ మీ దివ్యమైనటువంటి దూతలను ముందుగా నడిపించి నల్గొండ పీఠమును దీవింప చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువా అడగండి ఇవ్వబడను, తట్టండి తెరవబడను, వెతకండి దొరుకును అనమందించిన ప్రభువా విశ్వాసంతో ప్రార్థించి మా ప్రార్థనలన్నీ ఆలకించి దీవించి సంరక్షించి మమ్ము మా జీవితాలను దిగ్విజయంగా కొనసాగింపజేయమని, మాకు కావలసినటువంటి శాంతి సమాధానాలు, ఆరోగ్యాలు పుష్కలంగా దయచేయమని మా నాదురును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. గాలిలోని దీపము ఆరిపోగా, రాలిపోవు పువ్వును ఆపలేముగా. గాలిలోని దీపము ఆరిపోగా, రాలిపోవు పువ్వును ఆపలేముగా. శాశ్వతం కాని ఈ గమనములోనా, శాశ్వతం కాని ఈ గమనములోనా నన్ను నీదు అర్పణగా పిలిచిపోని, నన్ను నీదు అర్పణగా
నిలిచిపోని నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మానవుల రక్షణ నిమిత్తము తన సర్వస్వము నీకు అర్పించుటలో ఆనందమును కనబరిచిన పునీత ఫ్రాన్సిస్ జేవియర్ మహోత్సవం నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో స్వీకరింపము. ఆత్మల రక్షణను ఆకాంక్షించి సుదూర ప్రాంతములకు అతడు పయనించాను. అటులనే మేము కూడా సువిశేష బోధనలకు సాక్షులముగా జీవించుచు మా సహోదరి సహోదరులతో పాటు నీకు మరింత దగ్గర కాగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీ కృతజ్ఞత వదనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యముల ద్వారా నీ శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదముగా గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీ గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును, స్థైర్యమును, విశ్వాసమును, ప్రేమను వసుకుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమైన నీ పునీతుల బుద్ధములతో నేకమై నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజల నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి
స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలి కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శిరసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి నీ శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచు ఉన్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతో నగర పీఠాధిపతిని, కరణధమన్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖముని చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకంని వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, విశ్వాసులారా, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి మహోత్సవ సందర్భంగా మరోసారి మనందరం విశ్వాసులుగా, జ్ఞానస్నానం పొందినవారుగా క్రీస్తు సువార్తను ప్రకటించడంలో, వాక్యం ద్వారా, చేతల ద్వారా, క్రియ ద్వారా, జీవితాల ద్వారా ప్రకటించడంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలని పరలోక జపం ద్వారా విన్నవించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన వాయనము మాకు నీటి కనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశపెట్టక కీడునుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, సమాధానమును, ప్రేమను, ఐక్యతను ప్రసాదింపుము. మీ దానుగ్రహులన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, జబ్బుల నుండి, ఆకస్మిక చావుల నుండి, రాగద్వేషాల నుండి, ద్వేషభావాల నుండి, ఈర్ష్య, అసూయ నుండి సరదా మమ్ము కాపాడము. మేము మోక్షానందమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ప్రియులారా, విశ్వాసులారా, నేటి సమాజంలో మనుషులు, కుటుంబాలు, ప్రపంచ నలుమూలలా కూడా ప్రజలు అశాంతితో, అసమాధానం తల్లాడిపోతూ ఉన్నారు. శాంతి కోసం తహతహలాడుతున్నారు. ఆ శాంతినిచ్చేవాడు మన ప్రభువు కాబట్టి ప్రార్థన చేసుకుందాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించారు ప్రభు అయిన యేసువా. మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నిశ్చిత ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు శాంతి సమాధానాలు తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకమేగ పాపములను పరిహరించిన వారు, మన ప్రభువు, మన రక్షకుడు, మన జీవాహారం, జీవనాధారం, మన జీవిత సర్వం, సకలం, సమస్తం, మన జీవిత ఆరంభం, అంతం. అటువంటి విశ్వాసంతో ఆయన విందులో పాల్గొన్న మన అందరం ధన్యులం. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం, మనచాలికి ఆత్మభోజం, మనచాలికి ఆత్మభోజం. ఇది జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం, పరము చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం, మనచాలికి ఆత్మభోజం, మనచాలికి ఆత్మభోజం. పడివడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. పడివడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. ఇది జీవాహారం, పరమ చేర్చు దివ్యాహారం, పరమ చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం, మనచాలికి ఆత్మభోజం, మనచాలికి ఆత్మభోజం.
పాప పరిహారముకై కడరాత్రి భోజన వేళ దీవించిన ద్రాక్షరసమే ప్రభు యేసుని దివ్య రక్తం. మానవాళి రక్షణ కోసం కల్వరిగిరి బలియాగంలో ప్రభు చిందించిన రుదిన ధారలే రక్షకుని పవిత్ర పానం. రక్షకుడేసుని విందు పరమును చేర్చి విందు. రక్షకుడేసుని విందు పరమును చేర్చి విందు. వడివడిగా రండి విందులో పాల్గొనుడి, ఆరగించండి ఆనందించండి. వడివడిగా రండి విందులో పాల్గొనుడి, ఆరగించండి ఆనందించండి. ఇది జీవాహారం పరము చేర్చు దివ్యాహారం, పరము చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం మనుజాలికి ఆత్మభోజం, మనుజాలికి ఆత్మభోజం. చీకటిలో నేను మీకు బోధించే విషయములెల్లా మీరు వెలుతురులో తిరిగి బోధింపుడు. రహస్యముగా మీరు వినిన సత్యములను బాహాటముగా ప్రకటింపుడని ప్రభు పలుకుచున్నాడు. ప్రార్థించుదాము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఆత్మలను రక్షింపవలననే ప్రేమాగ్ని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ హృదయమును దహించి వేశాను. మేము ఈరోజు కొనియాడు పరమరహస్యములు మా హృదయములను కూడా ఆత్మల రక్షణ పట్ల తృష్ణ కోరికతో నింపుము. ఆ పునీతిని అడుగుజాడలు నడుచుచు అతని వలె మోక్షానందము బహుమానమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మమందరిని ఆస్వాదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియులారా, విశ్వాసులారా, ఈ పునీతిని పండుగ సందర్భంగా, ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ సందర్భంగా మరోసారి మీ అందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ పేరు ధరించినటువంటి వ్యక్తులందరికీ హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు. ఫ్రాన్సిసు, సౌరివారు, జేవియర్ ఈ పేర్లు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మన తిరుసభలో. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, దీవెనలు. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నల్గొండ మెత్రానులు మహాఘనత వహించిన కరణం థమన్ కుమార్ పీఠాధిపతులు ఈనాడు దివ్యవాణి టీవీ ఛానల్లో పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి యొక్క దివ్యబలి పూజను మనందరి కోసం, మనందరి మేలుల కోసం సమర్పించి ఉన్నారు. తండ్రి గారి యొక్క వ్యక్తిత్వమును మరి వారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే చాలా మృదు స్వభావి, చాలా మంచి గుణము కలిగినటువంటి వారు, సౌమ్యుడు అని మనము ఖచ్చితంగా చెప్పగలము. వారి మాటల్లో కూడా నేడు వారు చేసినటువంటి ఉపదేశములో కూడా ఆంతరంగికమైనటువంటి రూపాంతరము చెందాలి. ఆంతరికమైనటువంటి ఈ రూపాంతరము మనము చెందినప్పుడు పౌలు మహర్షి వలె మనము క్రీస్తు కోసము ఎంతవరకైనా నడవడానికి సిద్ధపడతాం. ఒకవేళ నేను దేవుని యొక్క వాక్యమును ప్రకటన చేయకపోతే అయ్యో అనర్థమని చెబుతూ మన భాషలో మనకు అర్థమయ్యేటువంటి రీతిలో నేను పాపముగా గణిస్తున్నానని పౌలు గారు అనుకున్నటువంటి అభిప్రాయమును చాలా గొప్పగా బాహాటముగా మనందరికీ కూడా నేటి ప్రసంగం ద్వారా అందించి ఉన్నారు. తండ్రి గారా, మీరు అందించినటువంటి ఈ ఉపదేశమును
అందుకున్నటువంటి మేము ఫ్రాన్సిస్ శౌరి వారి యొక్క అడుగుజాడుల్లో నడుస్తామని హామీ ఇస్తూ మరి ఈనాడు మా మధ్యకు వచ్చి దివ్యవాణి కుటుంబం కోసం దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా పోషిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరినీ ఉద్దేశించి ఈ దివ్యబలి పూజను సమర్పించినందుకు గాను మన తెలుగు పీఠాధిపతుల సమైక్య తరపున మరి గౌరవ సీఈఓ అయినటువంటి ఫాదర్ లూథరాజ్ ఎస్జే గారి తరపున ప్రేక్షకులందరి తరపున మీకు హృదయపూర్వక ప్రార్థన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తండ్రి గారు. మాకు చాలిక ఇక లోటు లేదు ఓ విమోచక, నీదు రాక మాకు చాలిక ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక, నీదు రాక మాకు చాలిక ఇక లోటు లేదు ఓ విమోచక. అభిషిక్తునిగా మరణ ఛాయలోని వారి కాంతి రేఖగా, మరణ ఛాయలోని వారి కాంతి రేఖగా, దిగిరావా మము బ్రోవా ఓ